మీరు మీ చుట్టాలు మీ జానారెడ్డి మీ కోదండరామరెడ్డి లేకపోతే మీ ఉత్తమ్ రెడ్డి మీ రాజగోపాల్ రెడ్డి మీ కోమటిరెడ్డి బ్రదర్స్ మీరే అందరూ కంచుకొని హల్వాని తింటారా? ఈ తెలంగాణ ప్రజల యొక్క సొత్తుని మీరే తింటారా? మాకు పంచరా అని అడుగుతా ఉన్నాం మేము. అందుకోసమే ఆ పంచే కార్యక్రమంలో భాగంగా మాకు వాటా రావాలని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి బీసీలంగా సత్యాగ్రహ దీక్ష చేస్తా ఉన్నాము. నేను అడుగుతా ఉన్నాను, దాదాపుగా 3 నెలల నుంచి మేము నెత్తిలోరు మొత్తుకుంటున్నాము, మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాము, రోడ్ల మీద రాస్తారోకలు చేసినాము, చివరికి ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో ధర్నా చేసినాము. ఇదే సమగ్ర కులగణన చేయాలని చెప్పేసి 42% రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో ధర్నా చేస్తే చీమ కుట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారికి లేదు. మొన్నటికి మొన్న సెక్రటరియట్ జూలై 15వ తారీఖు నాడు బీసీ సంఘాలు మొత్తం ప్రజా సంఘాలు చరిత్రలో మొట్టమొదటిసారి నిరుద్యోగ ఇష్యూను కులగణన కోసము మేము సెక్రటరియట్ ముట్టడి చేసినాము. అయినప్పటికీ అదే రోజు ఎంత నిచిక్కుగా అంటే మేము సెక్రటరియట్ ముట్టడి చేసిన రోజే రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసిన ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏమంటారంటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి, కానీ ఏమైనా అవకాశం ఉందా చూడండి, కులగణన చేయడానికి అవకాశం ఉందా, సమయం దొరుకుతుందా, సమయం సరిపోతుందా, జానారెడ్డి గారు సలహాలు తీసుకోమని చెప్తాడు. ఆ రోజు మేము తెల్లారి ఇదే ప్రెస్ క్లబ్లో మేము లెటర్ పెట్టాము, అయ్యా జానారెడ్డి గారు సలహాలు తీసుకుంటే మమ్మల్ని ముంచుతాడు, తడిగుడ్డతో మా గొంతు కోస్తాడు, ఈ జానారెడ్డి గారు బీసీ వ్యతిరేకి, ఆయన సలహాలు తీసుకుంటే మేము ఎట్లా బాగుపడతాం, మా కులగణన ఎట్లా జరుగుతుంది, మాకు 42% రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి, మాకు విద్యా ఉద్యోగ రంగాలు రిజర్వేషన్స్ ఎట్లా వస్తాయి, ఆయన దీన్ని జరగనీయడని చెప్పేసి మేము చెప్పినాము. చెప్పి మేధావుల యొక్క సలహాలు తీసుకోమని చెప్పేసి టెక్నికల్ కమిటీని ఏమని చెప్పినాము. ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారితో, చిరంజీవి గారితో, మాజీ ఐఏఎస్ గారితో, ప్రొఫెసర్ మన జస్టిస్ ఈశ్వరయ్య గారు మాజీ జడ్జి గారితో, జస్టిస్ చంద్రకుమార్ తోటి వేయమని చెప్పినాము. కానీ మొన్న తీర్మాన్ మల్లన్న గారు చెప్పిన ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మొన్న తాజకృష్ణలో జరిగినట్టు హోటల్లో జరిగిన మీటింగ్లో వారు రివ్యూ మీటింగ్లో ఉన్నారంట. ఆ మీటింగ్లో జానారెడ్డి ఏమంటారంట, దీన్ని బీసీని స్కిప్ చేసేద్దాం అంటే నేను స్పష్టంగా చెప్పాల్సుకున్నాను బీసీ సమాజానికి, తెలంగాణ బీసీ సమాజానికి. రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతుండ్రు, కానీ రాహుల్ గాంధీ గారికి తెలిసే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఠా, రేవంత్ రెడ్డి అండ్ ముఠా, రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, అట్లాగే కోదండరామరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి బీసీల గొంతు పోయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము పిలుపునిస్తా ఉన్నాము, ఏకీ రస్తా, ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరగడమే ఏకీ రస్తా. సమగ్ర కులగణన జరగడం కోసము మేము గాంజాయి మార్గంలో సత్యాగ్రహం చేయబోతా ఉన్నాము, అన్ని జిల్లాల్లో చేయబోతా ఉన్నాము. ఇవాళ మాకు చాలా బలం వచ్చింది. ఇలా మా శ్రీనన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ నాయకుడు, ఒక బలమైన నాయకుడు, ఇలా బీసీల కోసం నేను కూడా నిలబడతా అని చెప్పేసి, తమ్ముడు అని చెప్పేసి వారు ఇలా రావడం అనేది నిజంగా ఈ బీసీ ఉద్యమానికి చాలా గొప్ప ధైర్యాన్ని, శక్తిని ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాను. నీడ్ ఆఫ్ పవర్ అని చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. మీరు నిన్న అసెంబ్లీలో మాట్లాడిండు, అసెంబ్లీలో సుప్రీంకోర్టు జడ్జిమెంటు వర్గీకరణకు సంబంధించిన విషయాన్ని స్వాగతిస్తూ మేము వర్గీకరణ చేయబోతున్నాం మీ రాష్ట్రంలో అంటున్నారు. మరి వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఎట్లా చేస్తారు మీరు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మరి వాళ్ళ జనాభా దామాస తెలవని కోసం కూడా కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా స్వాగతిస్తున్నాం, వర్గీకరణ బిల్లును మేము స్వాగతిస్తున్నాం. కానీ దానికోసము మీరు శాస్త్రీయంగా చేయాలంటే, ఆ వర్గాలకి అందరికీ ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలంటే, లంబాడ కానీ ఆదివాసీ కానీ ఇలా ఎస్టీ వర్గీకరణ కూడా చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంతో వాటా తెలిసాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఇది ఒక బీసీల సమస్య కాదు, సమగ్ర కులగణన అనేది ఇది మొత్తం సబ్బండ వర్గాల యొక్క అవసరాన్ని, అవకాశాన్ని, వాళ్ళ వాటాని తేల్చే ఒక సమగ్ర కులగణన. కాబట్టి మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మేము స్వాగతిస్తా ఉన్నాము. వాళ్ళకి 10% ఇచ్చిండ్రు, సంతోషము. వాళ్ళు 20% ఉంటే 20% ఇవ్వండి, మాకేం బాధలేదు. కానీ 50% ఉన్నటువంటి బీసీలను ఇలా 23% పరిమితం చేయడం అనేది ఇలా దేశంలో మేము ఏం పాపం చేసినాము బీసీలుగా ఉండడము? ఈ దేశంలో అందరికీ రిజర్వేషన్స్ వస్తాయి, పైన ఉన్నట్టు వాళ్ళకి వస్తాయి, మా సోదరులకు, దళిత ఆదివాసీ సోదరులకు వస్తాయి. మరి మేమేం పాపం చేసినాం బీసీలుగా ఉండడమే మా పాపం అని చెప్పేసి ఇలా చెప్తా ఉన్నాము. అందుకోసమే పెద్ద ఎత్తున దీనికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం రావాలని చెప్పేసి మనం శాంతియుత పద్ధతిలో ఈ ఉద్యమాన్ని చేద్దాము. తెలంగాణ ఉద్యమం లాగా ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే అందరినీ కలుపుకొని ఉద్యమం చేసిండ్రో, మేము కూడా ఈ బీసీల హక్కుల సాధన కోసము మొత్తం ఎజెండాలు పక్కన పెట్టి ఏ పార్టీ అయినా సరే, ఏ సంఘం అయినా సరే కలుపుకొని ముందుకు పోతామని చెప్పేసి అట్లా అందరం కూడా ఐక్యంగా